అండి, మీ పేరు? నా పేరు రజని అండి. ఓకే, బోనం తీసుకొచ్చి వెళ్తున్నారా ఇప్పుడు? అవును మేడం, బోనం చేసి అమ్మవారికి ప్రదక్షిణం చేసి ఓడి బియ్యం పోసి వెళ్తున్నాం. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించి? చాలా బాగుంటది మేడం. ఇక్కడ అనుకున్న మా పనులన్నీ అవుతాయి. తప్పకుండా అవుతాయి. అవుతాయి మేడం. ప్రతి వారం వస్తాం మేము ఇక్కడికి. ఓ, ఎవ్రీ వీక్ వస్తారా? ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారా? ఫ్యామిలీ అందరం వచ్చాము. మీరు ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వలేదు కదా, బోనం ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యాక తీసుకొస్తారా? ప్రతి వారం వస్తాం. కళ్యాణం రోజు బోనం తెస్తారా లేదంటే తర్వాత తీసుకొస్తారా? అది మొక్కుండే, మాకు మొక్కుంటే ఈ వారంలో చేసేసాము. అంటే ఒడి బియ్యం అంటే ఏమేం చేస్తారు? ఒడి బియ్యం అంటే బియ్యంలో పసుపు వేసి గాజులు అవి సారెలాగా సారీ జాకెట్ బట్టలు అన్నీ పెడతాం. ఎవ్రీ వీక్ వస్తారనమాట. అయితే మొత్తానికి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయా మరి? నెరవేరుతాయి మేడం. ఈ టెంపుల్ గురించి ఏమైనా చరిత్ర తెలుసా మీకు? తెలియదు, కానీ అమ్మవారిని మాత్రం రెగ్యులర్గా దర్శనం చేసుకుంటాం. అనుకున్న పనులు అయితే కంపల్సరీ అయితే. ఇక్కడేనా అండి మీది? ప్రాపర్ హైదరాబాద్. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మంచి ఫీలింగ్ అండి, చాలా బాగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన ఎవ్రీ వీక్ వస్తాం మేము. అదే అమ్మవారి అనుగ్రహము చాలా బాగుంటుంది. అమ్మవారు దర్శనం ఇవ్వడం కూడా బావిలో దర్శనం ఇస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? మిగిలిన టెంపుల్స్తో కంపేర్ చేస్తే భిన్నంగా ఉంటుంది. అవును, చాలా అంటే చాలా భిన్నంగా ఇక్కడ. అంటే అందుకే ఇంత పబ్లిక్, ఇంత ఎవ్రీ వీక్ అని కాదు, ఎవ్రీ డే కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. ఇంకోటి మంగళవారము ఆదివారం అయితే చెప్పొద్దు. ఇంకా ఇక్కడ మాకు దర్శనం దొరకాలంటే కూడా చాలా కష్టం ఇది. ఎందుకంటే చాలా ప్రత్యేకమైన తల్లి. వేరే తల్లులతో మీరు అన్నారు కదా, వేరే తల్లులతో అసలు ఇక్కడైతే భిన్నమైన తల్లి. నార్మల్గా మీరు ఏదైనా మొక్కుంటూ ఉంటారు కదా, ఈ కోరిక తీరాలమ్మా అని చెప్పి, అలా తీరినవి ఏమైనా ఉన్నాయా? నాకు మంచిగా మ్యారేజ్ అయింది, ఒకటి అనుకున్నట్టు మ్యారేజ్ అయింది. నాకు ముగ్గురు బాబులు నాకు అనుకున్నట్టు దేవుడు ఇచ్చినట్టు మంచిగా వాళ్ళు స్టడీ కూడా మంచిగా చేస్తున్నారు. ఆ తల్లి దయ వల్ల ప్రతి వీక్ వస్తాం. ఎవ్రీ ట్యూస్డే వస్తాము. నిన్న వీలు కాలేదు, ఈరోజు హాలిడే ఉందని. అంటే ఏదైనా మొక్కున్నప్పుడు ఆ మొక్కు తీరిన తర్వాత బోనం చెల్లిస్తారా? ప్రతి ఇయర్ బోనం చేస్తాం మేము. ప్రతి ఇయర్లీ బోనం చేస్తారు. ఎవ్రీ వీక్ టెంపుల్కి వస్తాం. మళ్ళీ నిమ్మకాయల దండ వేస్తాము, కొబ్బరికాయలు ఎట్లాగో కొడతాం కదా కొబ్బరికాయలు. అక్కడ ముడుపులు కూడా కట్టారు కదా ఎర్రటి క్లాత్ లో, అవి కూడా కడతారా మీరు? ఉన్న వాళ్ళు ముడుపులు కడతారు. ఆ ముడుపు ఎలా కట్టాలి మీకు ఐడియా ఉంది? మనకు జరిగింది అనుకో, అది జరగాలి అని కట్టుకుంటారు వాళ్ళు, పిల్లలు కాకపోయినా అట్లా. తీరిన తర్వాత బోనం చెల్లిస్తారా? చేస్తారు. థ్యాంక్ యూ అండి.